నమస్తే అండి, నేను రజాక్. బెస్ట్ బడ్జెట్లో 1,00,000 రూపాయల లోపు స్కూటర్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే 2025లో 1,00,000 రూపాయల లోపు బెస్ట్లో ఉన్నటువంటి టాప్ మోడల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ఒక 10 అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రస్తుతం భారతదేశంలో అయితే స్కూటీలకి అయితే ఒక మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఆడ మగ ఎవరైనా సరే దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు అన్నింటినీ కూడా చాలా ప్రశాంతంగా ఇంటికి క్యారీ చేయగలవచ్చు. అదే బైక్ మీద అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సరే, ఇదంతా పక్కన పెడితే 1,00,000 రూపాయల బడ్జెట్లో లభిస్తున్నటువంటి టాప్ 10 స్కూటీల గురించి ఇప్పుడు చూద్దాం. సో వాటిలో మొదటి వచ్చేసి సుజుకి యాక్సెస్ 125. సో ఈ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఈ 2025 అప్డేట్ సుజుకి యాక్సెస్ 125ను మార్కెట్లోకి అయితే తీసుకొచ్చింది. అంతేకాదు ఆటో ఎక్స్పో 2025లో ఎలక్ట్రిక్ వర్షన్ కూడా ప్రదర్శించింది. ఈ స్కూటర్ 3 వేరియంట్స్లో అయితే 5 రకాల రంగుల్లో లభిస్తుంది. ఏంటంటే సుజుకి యాక్సెస్ 125. సో దీనికి సంబంధించినటువంటి చూసుకుంటే కనుక ఇంజిన్ వచ్చేసి 124cc అనమాట. పవర్ వచ్చేసి 8.42 PC, టార్క్ వచ్చేసి 10.2 Nm, మైలేజ్ వచ్చేసి 45 km/L, కెర్బ్ వెయిట్ వచ్చేసి 106 kg ఉంటుంది. బ్రేక్స్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది లీటర్కి వచ్చేసి 45 కిలోమీటర్లు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సుజుకి యాక్సెస్ 125 ప్రైస్ చూసుకుంటే కనుక ఇప్పుడు వచ్చేసి షోరూమ్ ప్రైస్ వచ్చేసి 83,993 రూపాయల నుంచి 95,591, 83,993 నుంచి 95,591. ఈ వేరియేషన్లో అయితే ప్రాంతాన్ని బట్టి మారుతుంది అనమాట. ఇక నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే టీవీఎస్ జూపిటర్ 125. సో ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్లోని బెస్ట్ స్కూటర్స్లో టీవీఎస్ జూపిటర్ 125 ఒకటి అనమాట. అంతేకాదు టీవీఎస్ కంపెనీ భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025 దీన్ని సిఎన్జి వర్షన్ కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ స్కూటీ వచ్చేసి 3 వేరియంట్స్లో 4 కలర్స్లో కూడా లభిస్తుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం కాన్ఫిగరేషన్స్ చూస్తే కనుక దీని ఇంజిన్ వచ్చేసి 124.8 cc కింద వస్తుంది. అదేవిధంగా పవర్ వచ్చేసి 8.15 PC, టార్క్ వచ్చేసి 10.5 Nm, మైలేజ్ వచ్చేసి 57.27 km, కెర్బ్ వెయిట్ వచ్చేసి 108 km, బ్రేక్స్ వచ్చేసి డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్స్. సో ఈ వీటిలో రావడం జరుగుతుంది. ఇది మైలేజ్ వచ్చేసి 1 కిలోమీటర్ గాను 57.27 కిలోమీటర్లు అయితే ఇస్తుంది. ఈ టీవీఎస్ జూపిటర్ 125 ప్రైస్ వచ్చేసి దాదాపు 81,833 నుంచి 93,013 రూపాయల వరకు ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి హోండా యాక్టివా 6G. ఇండియాలోని మోస్ట్ పవర్ఫుల్ హైయెస్ట్ సెల్లింగ్ స్కూటర్లో హోండా యాక్టివా 6G ఒకటి. ఇది 3 వేరియంట్స్లో 6 కలర్స్ ఆప్షన్స్తో ఇది లభించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇంజిన్ వచ్చేసి 109.51 cc, పవర్ వచ్చేసి 7.84 PC, టార్క్ వచ్చేసి 8.90 Nm, మైలేజ్ వచ్చేసి ఇది వచ్చేసి 59.5 కిలోమీటర్లు ఇస్తుంది అన్నమాట 1 లీటర్కి. దీని వెయిట్ వచ్చేసి కెర్బ్ వెయిట్ వచ్చేసి 106 kg, 106 kg అన్నమాట. అదేవిధంగా దీనికి ఉన్న బ్రేక్స్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి 4th అంటే దీని రేట్ చెప్పాలి కదా. హోండా యాక్టివా 6G ప్రైస్ వచ్చేసి మార్కెట్లో 81,286 నుంచి 86,286. ఇది వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా. సో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీస్లో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఒకటి అని చెప్పాలి. ఇది వచ్చేసి 2 వేరియంట్లలో 2 రకాల రంగుల్లో అయితే ఇది లభిస్తుంది అన్నమాట. దీని రేంజ్ వచ్చేసి 89 కిలోమీటర్లు పర్ ఛార్జ్ అనమాట. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2 kW, కెర్బ్ వెయిట్ వచ్చేసి 93 kg, టాప్ స్పీడ్ వచ్చేసి 48 km/h, బ్యాటరీ వారంటీ వచ్చేసి 4 సంవత్సరాలు, మోటార్ పవర్ వచ్చేసి 1.2 kW. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఈవీ ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి 89 కిలోమీటర్లు ఒక్కసారి మీరు ఛార్జ్ చేస్తే కనుక 89 కిలోమీటర్ల వరకు ఇది ఒక ఛార్జ్ అయితే వస్తుంది అనమాట. టాప్ స్పీడ్ వచ్చేసి 48 km/h అనమాట. దీని రేట్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 83,300 నుంచి దాదాపు 1,04,000 రూపాయల వరకు ఇది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి యమహా ఫ్యాసినో 125. సో యమహా ఫ్యాసినో 125 అనేది నియో రిట్రో డిజైన్ లాంగ్వేజ్తో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి లైట్ వెయిట్ స్కూటర్ అట. ఇది ఒక 5 వేరియంట్లలో 9 రకాల రంగుల్లో కూడా ఇది మార్కెట్లోకి అయితే వచ్చింది. దీని ఇంజిన్ వచ్చేసి 125 cc, పవర్ వచ్చేసి 8.2 PC, టార్క్ వచ్చేసి 10.3 Nm, మైలేజ్ వచ్చేసి 68.7 km. సో ఇప్పుడు దాకా చూసినట్లకల్లా అత్యంత మైలేజ్ ఇచ్చేది 68.7 km/L అనమాట. దీని వెయిట్ వచ్చేసి కెర్బ్ వెయిట్ వచ్చేసి 99 kg, బ్రేక్స్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. సో దీని మార్కెట్ ధర వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 83,730 నుంచి 95,400 మధ్యలో ఉంది. అంటే ఇది ప్రాంతాన్ని బట్టి మారచ్చు. సో అదనమాట సంగతి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓలా S1X
సో ఈ ఓలా S1X వచ్చేసి భారతదేశంలో అతి తక్కువ ధరలో లభించేటటువంటి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఇది ఒకటి అనమాట. ఇది 3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే వస్తుంది అనమాట. దీని రేంజ్ వచ్చేసి ఒకసారి ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు అనమాట. బ్యాటరీ కిలోమీటర్ 3 వేరియేషన్స్ అని చెప్పినా కదా, 2 కిలోవాట్ ఒకటి, 3 కిలోవాట్ ఒకటి, 4 కిలోవాట్ ఒకటి. దీని కేర్ వెయిట్ వచ్చేసి 105 కిలోమీటర్స్, టాప్ స్పీడ్ వచ్చేసి 101 కిలోమీటర్ పర్ అవర్, యాక్సిలరేషన్ వచ్చేసి 6.3 సెకండ్స్ లో ఇది వచ్చేస్తుంది. తర్వాత మోటార్ పవర్ వచ్చేసి 5.5 కిలోవాట్. అదేవిధంగా దీని రేట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇంచుమించు 74,990 నుంచి 105,000 మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో ఇదనమాట. కాబట్టి ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకునే విషయంలో 1-4 సార్లు ఆలోచించి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏదైతే వాహనం తెలుసుకుంటారో దాని గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఇది ఎంతకాలం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, బ్యాటరీ ఎంత ఇస్తుంది, ఎంతకాలం వారంటీ ఇస్తారు, ఏదైనా నెక్స్ట్ అప్డేట్స్ ఉంటే కనుక ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అసలుకి సర్వీస్ బాగుందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే ఈ ఈవీ వాహనాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈవీ వాహనం మంచిదే, ఇది పర్యావరణానికి కూడా చాలా మంచిదే. బట్ ఏంటంటే సర్వీస్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే మార్కెట్లో లేదనేది వినిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ వాహనాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఆంపియర్ మ్యాగ్నస్ EX అనమాట. భారతదేశంలో లభిస్తున్నటువంటి మంచి స్కూటర్స్ లో ఆంపియర్ మ్యాగ్నస్ EX ఒకటి. ఇది సింపుల్ వేరియంట్లలో 5 రకాల రంగుల్లో లభిస్తుంది. దీని రేంజ్ వచ్చేసి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 100 కిలోమీటర్లు అనమాట. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.3 కిలోవాట్ అనమాట. కెర్బో వెయిట్ వచ్చేసి 82 kg, టాప్ స్పీడ్ వచ్చేసి 50 కిలోమీటర్ పర్ అవర్, బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ వరకు ఇస్తారు. ఈ మోటార్ పవర్ వచ్చేసి 2.1 కిలోవాట్ అన్నమాట. ఇక ఈ ఆంపియర్ మ్యాగ్నస్ X ప్రైస్ వచ్చేసి మార్కెట్ లో వచ్చేసి దీని ధర ఇంచుమించు 74,999 రూపాయలుగా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి కైనెటిక్ గ్రీన్ ఈ లూనా. చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగపడే స్కూటర్స్ లో కైనెటిక్ గ్రీన్ ఈ లూనా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్ 3 వేరియంట్స్ లో 5 రకాల రంగులు లభిస్తుంది. సో దీని మోటార్ వచ్చేసి 1.2 కిలోవాట్ నుంచి 1.7 కిలోవాట్, బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 2 కిలోవాట్. అదేవిధంగా కెర్బో వెయిట్ వచ్చేసి 96 kg. అదేవిధంగా టైర్ టైప్ వచ్చేసి ట్యూబ్, బ్రేక్స్ వచ్చేసి డ్రమ్స్ అనమాట. సో ఈ మార్కెట్ లో ఈ కెనెటిక్ గ్రీన్ లోన ధర వచ్చేసి 69,990 నుంచి 72,490 వరకు ఉంటుంది అనమాట. సో లూనా అంటే తెలిసిందే కదా, పాతకాలంలో చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. సో సేమ్ అలాంటి మోడల్ వస్తుంది కాబట్టి అదనమాట దానికి సంబంధించి. నెక్స్ట్ నెంబర్ 9 వచ్చేసి AMO ఎలక్ట్రిక్ జాంటీ 3W అనమాట. మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఎలక్ట్రిక్ జాంటీ 3W ఒకటి అనమాట. దీని రేంజ్ వచ్చేసి 75 నుంచి 100 కిలోమీటర్లు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 నుంచి 100 కిలోమీటర్లు వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 1.56 కిలోవాట్ అవర్. తర్వాత కెర్బో వెయిట్ వచ్చేసి 62 kg ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్లు పర్ అవర్ వెళ్తుంది. బ్యాటరీ వారంటీ వచ్చేసి 1 సంవత్సరం. మోటార్ పవర్ వచ్చేసి 249 వాట్ అనమాట. సో దీని మార్కెట్ లో వచ్చేసి దీని ధర వచ్చేసి ఇంచుమించు 81,669. ఇది వచ్చేసి ఏంటంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. ఇక 10 వచ్చేసి కొమాకి XGT C80 2.0. సో కొమాకి XGT C80 2.0 ఇది వచ్చేసి 2 వేరియంట్ లభిస్తుంది. సింగిల్ కలర్ లో కూడా 2 వేరియంట్ లభిస్తే సింగిల్ కలర్ లో ఇది లభించడం జరుగుతుంది. సో దీని ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే కనుక రేంజ్ వచ్చేసి 120 కిలోమీటర్ అనమాట. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.17 కిలోవాట్ అవర్. టాప్ స్పీడ్ వచ్చేసి 63 కిలోమీటర్లు పర్ అవర్ వెళ్తుంది. మోటార్ వచ్చేసి BLDC మోటార్. బ్రేక్స్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్. టైర్ టైప్ వచ్చేసి ట్యూబ్లెస్ అనమాట. సో దీని ధర వచ్చేసి ఇంచుమించు 74,999 నుంచి 1,14,000 రూపాయల వరకు ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఈ విధంగా ఉన్నటువంటి టాప్ 10 చెప్పినా కదా. 10th వచ్చేసి కొమాకి XGT C80 2.0. నెక్స్ట్ 9th వచ్చేసి AMO ఎలక్ట్రిక్ జాంటీ 3W. నెక్స్ట్ వన్ 8th పొజిషన్ వచ్చేసి కైనెటిక్ గ్రీన్ ఈ లోనా ఉంది. 7th పొజిషన్ వచ్చేసి ఆంపియర్ మ్యాగ్నస్ EX. ఇంకా 6th ప్లేస్ లో ఓలా S1X. ఇంకా 5th వన్ వచ్చేసి యమహా ఫ్యాసినో 125. నెక్స్ట్ 4th ప్లేస్ వచ్చేసి హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా. నెక్స్ట్ వన్ వచ్చేసి 3rd ప్లేస్ లో హోండా యాక్టివా 6G. నెక్స్ట్ వన్ 2nd ప్లేస్ వచ్చేసి TVS జూపిటర్ 125. ఇక 1st ప్లేస్ వచ్చేసి సుజుకి యాక్సిస్ 125. సో వీటన్నిటికి సంబంధించి లక్షలోపు మార్కెట్ లో ఉన్నటువంటి బెస్ట్ స్కూటర్స్ అని చెప్పొచ్చు అనమాట.